దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈవీఎంలో ద్వారా ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి బీజేపీ మీద డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇప్పుడు స్వల్ప దాడికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈవీఎంల ద్వారా 2024లో మోసం చేసి, కూటమి ప్రభుత్వం మోసం చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి, దొంగోట్లు అదనంగా సృష్టించి మోసం చేశారని చెప్పి కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే 2029 ఎన్నికలకి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా హర్షించదగ్గ విషయం. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు అసలు ప్రజలకి సంబంధించిన విషయాలు ఏవీ కూడా మాట్లాడతలేదు. మొట్టమొదటిగా స్పందించినటువంటి ఈవీఎంల విషయంలో మొట్టమొదటిగా స్పందించి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి అని చెప్పి మొట్టమొదటిగా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక పర్యాయం నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అడగాలని చెప్పి కూడా ఈ విధంగా ఈ వీడియో ద్వారా మనవి చేస్తున్నా. ఈరోజు పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయినాయి. ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపం కలిగిందో, దేవుడి భయం కలిగిందో, ఏదేమైనా ఈవీఎంలు మోసం, ఈవీఎంల ద్వారానే ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు అని చెప్పి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తెలియపరచడం చాలా హర్షించదగ్గ విషయం. అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీకు బాధ్యత ఉంది. భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. సెక్యులర్, సోషలిస్ట్ అనేటువంటి పదాలు ఆ యొక్క ఆర్టికల్ 14, 15, 16, 17, 30, 25, 26, 27 ఆర్టికల్స్ ఇవన్నీ కూడా తీసేయాలి అనేటువంటి విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెగించి దౌర్జన్యంగా పార్లమెంటు మీద, అసెంబ్లీల మీద, ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదులు, వీళ్ళ విషయంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు స్పందన లేదా? సెక్యులరు, సోషలిస్టు పదాలు తీసేయాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మత స్వేచ్ఛ ఉండకూడదా? భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదా? ఆస్తి మీద హక్కు ఉండకూడదా? యూనివర్సల్ సివిల్ కోడ్, ఆస్తి మీద హక్కు ఉండకూడదా? మా ఇళ్ళు మాకు కాకుండా చేస్తారా మీరు? మా పొలాలు మాకు కాకుండా చేస్తారా? మాకు ఓటు హక్కు లేకుండా చేస్తారా? సెకండ్ సిటిజన్షిప్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం. రేపు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని ఓడిచ్చేస్తాం.
మీకే డిపాజిట్లు లేకుండా చేసేస్తాం. క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు 6 కోట్ల మంది, ఆంధ్రలో ఏకంగా 15 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మందిలో కేవలం కట్టర్ హిందువులు తప్ప మీకు ఓట్లు వేయరు. సెక్యులర్ హిందువులు కూడా ఓట్లు వేయరు. క్రైస్తవులు ఎట్టి పరిస్థితులు లేరు. ముస్లిం సోదరులు ఎట్టి పరిస్థితులు లేరు. మీరు ఈవీఎంలో వద్దు, మాకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి మీరు కూడా అడగండి అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, ఎన్టీ రామారావు అభిమానిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపం, వినతి తెలియపరుస్తూ ఉన్నాం. ఇక మచిలీపట్నం విషయంలోకి వస్తే, ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్న పండుగ చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదులు చేసే అరాచకాలని మీరు అరికట్టలేరా? కూటమి ప్రభుత్వం అరికట్టలేరా? అది మత ఉగ్రవాద సంస్థని బ్యాన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాన్ చేయాలి. లేకపోతే మీ మీద మేము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఐక్యరాజ్య సమితికి 15 కోట్ల మంది ఆంధ్రులు మీ మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. దొంగలు కలిపి పట్టణాన్ని పంచుకున్నారు. ఈవీఎంలు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల్ని మోసం చేస్తానే వచ్చారు. ఈవీఎంలో మాకొద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి సిపిఎం, సిపిఐ, అనేక ఉద్యమ పార్టీలు, పౌర హక్కు సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఎంతోమంది ఫిర్యాదులు చేసిన, సుప్రీంకోర్టుకి వేసిన, హైకోర్టుకి వేసిన గుట్ట దాఖలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇంకా ఉద్యమ పార్టీలు, జై భారత్ పార్టీ, ఆంధ్ర అభివృద్ధి పార్టీ అన్నీ కూడా బంద్ ప్రకటించాలి, నిరసనలు తెలియచేయాలి, రాస్తారోకోలు చేయాలి, ధర్నాలు చేయాలి. శాంతి భద్రతల భంగం కలుగుతూ ఉంది. దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలుగుతుంది. ఈ దేశాన్ని ముక్కులు చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి. విభజించి పరిపాలించి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ విధంగా మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎవరెవరికి ఎన్ని సీట్లో మీకు తెలుసు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి మీరే మమ్మల్ని పరిపాలించండి అని 175 సీట్లు కూడా ఇవ్వరు, ప్రజలు ఇవ్వరు. అదే ప్రకారంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇవ్వరు, జనసేనకి కూడా ఇవ్వరు. అసలు జనసేనకి అయితే నాకు తెలిసి అయితే 1 సీటు కూడా రాదు. ఏదన్నా మారి పవన్ కళ్యాణ్ గారు నేను భారతీయుడిని, నేను ఆంధ్రుడిని, నేను భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించదలుచుకున్నాను, నేను ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాము అని చెప్పి మీరు ప్రజలకి క్షమాపణ చెప్పి మాట్లాడితే ఇంకేదన్నా 4-5 సీట్లు మీకు వస్తాయి. ఈరోజు క్రైస్తవులను పట్టించుకుంటున్నా. మీరు కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈవీఎంలో ట్యాంపరింగ్ ద్వారా వచ్చి ఆ నరేంద్ర మోడీ దగ్గర మోసపోయాడు. లేకపోతే ఆడు దొంగ కదా, నరేంద్ర మోడీ పచ్చి దొంగ. ఆడు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చినాడు. మోసపోయాడు, వేరే మార్గం లేదు. రాజశేఖర రెడ్డిని మోసం చేసింది సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేసింది.
ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే. మరి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలేక సోనియా గాంధీ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా జాతీయ పార్టీలు రెండు కూడా ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తండ్రి చనిపోతే రాజశేఖర రెడ్డి చనిపోతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా నియంత్రణతో ధోరణితో రాజశేఖర రెడ్డి గారిని మోసం చేసి ఆంధ్రులకు మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోసం చేయటం వల్ల 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దొంగ మోడీని సంప్రదించాడనేటువంటి సమాచారం ఉంది. సోనియా గాంధీనే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇలా మారేది కాదు, దేశ పరిస్థితులు కూడా ఇలా మారేది కాదు. సోనియా గాంధీ చేసిన అవిధేయతకు, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, ఆ నియంత్రణ ధోరణికి, ఆ కులోన్మాదానికి, మతోన్మాదానికి శిక్ష అనుభవిస్తూ ఉంది ఈరోజు సోనియా గాంధీ. మోడీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా కోవట్లు ఉన్నారు. తెలంగాణలో సుమారుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కోవట్లు చాలామంది ఉన్నారు, అమ్ముడిపోయి ఉన్నారు కాంగ్రెస్లో. మరి కాంగ్రెస్ మద్దతు ఇద్దామా? ఇస్తే ఎప్పుడు అమ్ముడిపోతారో తెలియదు, ఎప్పుడు ప్రభుత్వం పడగొడతారో తెలియదు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున్ ఖర్గే గారు, ఏదో కొంతమంది తెలంగాణలో అద్దంకి దయాకర్ గారు ఏళ్లతో లెక్క పెట్టుకోవాల్సినటువంటి యథార్థవంతులు ఉండబట్టి ఇంకా పార్టీ అలా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ మోడీ, ఈ సోనియా గాంధీ, ఈ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకి ఈ దేశం బలైపోయింది. దేశ ప్రజలు కూడా క్షమిస్తారు. మీరు మీ యొక్క తప్పిదాలు, మీ అపరాధాలు, మీ మోసాలన్నీ కూడా ఒప్పుకోండి. ఆ మోడీ గారు ఒప్పుకుంటలా, నేను ఈఎంలు దొంగనే, నా వల్ల దేశం శాంతి పద్ధతిలో భంగం కలిగింది, అంతర్యుద్ధాలు కారకుండే, ప్రజలు నన్ను క్షమించండి, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతాం, గోత్రాలలో కరసేవకులను చంపేసింది నేనే, ఆ నేరాన్ని ముస్లింల మీద పెట్టేశా, ఎంతోమంది అమాయకపు హిందువులు చచ్చిపోయారు, అమాయకపు ముస్లింలు చచ్చిపోయారు. అంత మాత్రమే కాకుండా వక్ఫ్ బోర్డు ఆస్తులు విషయంలో ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళి గౌతమ్ అదానికి, అంబానీకి, విజయ్ మాల్యాకి, నీరవ్ మోడీలకి కట్టపెట్టేద్దాం చూసా, నేను చేసిన చాలా తప్పు అని మోడీ గారు పశ్చాత్తాపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి ఒక భారతీయుడిగా, ఒక యథార్థవంతుడుగా, ఒక క్రైస్తవుడుగా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, భారత రాజ్యాంగాన్ని గౌరవించి, నా భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద, భారత రాజ్యాంగం మీద దాడి చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీని గద్దె దించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగానే మీరు కూడా మాట్లాడితే మీకు కూడా కొన్ని సీట్లు ఇస్తాం. ఇక మీకు ఎవరికి కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కువ సీట్లు ఎవరికి రావు. మీకు నాకు తెలిసి ఒక 34 సీట్లు రావడం కష్టం. జై భారత్ పార్టీ ఉంది, ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది, ప్రజాశాంతి పార్టీ ఉంది, ఇంకా ఉద్యమ పార్టీలు ఉన్నాయి, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది, ఎన్నో పార్టీలు ఉన్నాయి. ముస్లింల ఓట్లు ముస్లింలకు వేసుకుంటారు. ముస్లిం సోదరులారా, మీరు ఒంటరి వారు ఏమాత్రం కాదు. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారితో మాట్లాడుకోండి. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో మీరు కూడా నామినేషన్ వేయండి. అవసరమైతే మేము క్రైస్తవులు మీకు మద్దతు ఇస్తాం, కూర్చొని మాట్లాడుకుందాం. క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు,
సెక్యులర్ హైందువులు మనందరం కూర్చొని మాట్లాడుకొని అవసరమైతే మిమ్మల్ని గెలిపిస్తాం, అసెంబ్లీలో మీరు అడుగుపెట్టి క్రైస్తవులు, ముస్లింలు, హైందువులకి మత స్వేచ్ఛ కావాలి, భావప్రకటన స్వేచ్ఛ కావాలి, యూనివర్సల్ సివిల్ కోడ్ రాకూడదు, మా ఆస్తుల మీద మాకు హక్కు ఉండాలి, మా పొలాల మీద మాకు హక్కు ఉండాలి, నగదు రహిత పరిపాలన మాకు అవసరం లేదు, మాకు 100 రూపాయలు ఉండాల్సిందే, 500 రూపాయల కాగితం ఉండాల్సిందే, 2000 రూపాయల కాగితం ఉండాల్సిందే, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు చిల్లరకు ఉండాల్సిందే, ప్రపంచీకరణ మాకు ఇష్టం లేదు, ఈ భారతదేశం ప్రపంచంతో మాకు సంబంధం లేదు, అన్ని విషయాల్లో మేము ఒప్పుకుంటాం, ఈ ఆయుధాలు అమ్ముకుంటంలో, కొనుక్కుంటంలో, ఈ పప్పు ధాన్యాలు అమ్ముకుంటంలో, కొనుక్కుంటంలో, ఫ్రూట్స్ అమ్ముకుంటంలో, కొనుక్కుంటంలో, ఆక్వా రంగంలో, రొయ్యలు, చేపలు ఎక్స్పోర్ట్ చేయటంలో, తీసుకుంటంలో అన్నింటిలో మేము ఒప్పుకుంటాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులుగా మేము ప్రపంచీకరణ ఒప్పుకోము, నగదు రహిత పరిపాలన మాకొద్దు, ఈ ఏఐ టెక్నాలజీ మాకొద్దు, క్రేగ్ మాకొద్దు. ఈరోజు మహిళలకు భద్రత లేకుండా పోయింది. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మోడీ పచ్చి అబద్ధాలు ఆడి మహిళల మీద రోజుకి, గంటకి, ఒక నిమిషానికి, సెకండ్కి, గంటకి అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, పనిహత్తులు జరుగుతున్నాయి. ఈ మోడీ మహిళలకి భద్రత ఇవ్వలేకపోతున్నాడు, విఫలమైపోయాడు, నిర్లక్ష్య వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలిస్తున్నాడు, అసమర్థ ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి రాజీనామా చేసేయాలి అని చెప్పి 2029 ఎన్నికల్లో మనం స్వతంత్ర అభ్యర్థులుగా పార్లమెంటుకి, అసెంబ్లీలో అడుగు పెడదాం. కాబట్టి ఈ ఎస్సీలు అందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కాడ కలిసి బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమ పార్టీల జేఏసీగా ఏర్పడదాం, క్రిస్టియన్, ముస్లిం, హైందువులు జేఏసీగా ఏర్పడదాం. ఏర్పడి ఈ దేశాన్ని, ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని, భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకుందాం. భారత రాజ్యాంగం లేకపోతే మన బతుకులేదు, మన ప్రాణమే పోతుంది. భారత రాజ్యాంగం ఎప్పుడైతే మార్చేస్తారో అప్పుడు 140 కోట్ల మంది చచ్చిపోయినట్లు లెక్క. కాబట్టి అటువంటి పరిస్థితి రానే రాదు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థని బ్యాన్ చేయాలి. అందరూ కూడా నల్ల షర్టులతో నిరసన తెలియజేద్దాం. కనీసం వారానికి ఒకసారి అన్న. ఈరోజు సోమవారం స్పందన ఉంటుంది. కనీసం మళ్ళీ సోమవారం కన్నా మచిలీపట్నం నియోజకవర్గం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా భారీ ధర్నా పెడదాం. రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, సెక్యులర్ సోషలిస్టు పదాలు తీసేయాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యత లేదా? పవన్ కళ్యాణ్ నీకు బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి నీకు బాధ్యత లేదా? వల్లభనేని బాలశౌరి నీకు బాధ్యత లేదా? మీరు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాకు ఓటు హక్కు లేకుండా చేస్తారా? మాకు ఆస్తి మీద హక్కు లేకుండా చేస్తారా? జాతీయ జెండా మార్పిచ్చేస్తారా? కాషాయ జెండా పెట్టిస్తారా? హిందువులకు మాత్రమే మీరు హక్కులు కల్పిస్తారా? మా చర్చిలు కూల్పిచ్చేస్తారా? మా మసీదులు కూల్పిచ్చేస్తారా? మా శ్మశానాలకు తాళాలు వేస్తారా? మీరు చిలకలపూడి నవీన్ మిట్టల్ కాలనీలో ఉన్నటువంటి 7 ఎకరాల క్రైస్తవ శ్మశాన వాటికకు తాళం వేసినటువంటి ఆ పంచపరవాల కాశీ విశ్వనాథ్ గారు, చంటి గారు, గౌరవనీయులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు క్రైస్తవుల్ని ఎంత చిన్న చూపు, మా మా శ్మశాన వాటిక మీద మీ పెత్తనం ఏంటి? ఆ శ్మశానానికి మీకేంటి సంబంధం? ఎవరు పంపించారు? ఎవరు తాళం వేయమన్నారు? క్రైస్తవ శ్మశాన వాటికి ఎవరు తాళం వేయమన్నారు? ఈరోజు శ్మశానానికి తాళం వేశారు, రేపు మా చర్చికి తాళం వేస్తారా? మా ఇళ్ళు కూడా తాళం వేస్తారా? ఎవడిచ్చాడు మీకు అధికారం? క్రైస్తవులందరూ కూడా మళ్ళీ సోమవారం రోజు నిరసన తెలియజేయాలి, క్షమాపణ చెప్పాలి. నీకు ఎవరిచ్చారు అధికారం? వైసీపీకి కానీ, టీడీపీకి కానీ,
జనసేన కానీ మా ఆస్తుల మీద, మా క్రైస్తవ శ్మశాన వాటికల మీద, మా సెక్యులర్ హైందువుల మీద, మా ముస్లిం సోదరుల మీద మీ ఆధిపత్యం ఏంటి? మీ యొక్క పెత్తనం ఏంటి? ఎవడిచ్చాడు మీకు అధికారం? చనిపోయిన వాళ్ళని ప్రశాంతంగా కూడా భూస్థాపన చేయనివరా? కాబట్టి ప్రజాస్వామ్య విరుద్ధంగా, భారత రాజ్యాంగ విరుద్ధంగా ఈ మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ముందస్తుగా ఈ మచిలీపట్నంలో ఎవరి వల్ల ఏ చర్చిలకి హాని ఉంది, బెరాకాకి హాని ఉంది, మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి. మాదిరెడ్డి విజయ్ అనేక పర్యాయాలు కిరణపాల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఆ హాస్టల్లో మెయింటెనెన్స్ విషయంలో కొన్ని స్వచ్ఛందంగా సేవా సంస్థల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి పోలీసు వాళ్ళు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. మీకేం పని? పట్టణంలో క్రైస్తవుల మీద మీ బెత్తనాలు ఏంటి? మీరు పోలీసు వాళ్ళ, సిబిఐ ఏ అధికారంతో మీరు వచ్చి వీళ్ళు మత మార్పులు చేస్తున్నారన్నారు? ఈ పెంతెకోస్తు మిషన్ చర్చికి, బెరాకా చర్చికి, ఎల్ఎఫ్ చర్చికి ప్రమాదం వాటిల్తా ఉంది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ మచిలీపట్నంలో ఈ మధ్య కాలంలో చాలామంది సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ అధికారం కోసం చూస్తున్నారు. మళ్ళీ కానీ ఈవీఎంల ద్వారా కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వీళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ రౌడీలు, గూండాలందరూ కూడా కత్తులతో, మారణాయుధాలతో, తుపాకీలతో, రివాల్వర్లతో వచ్చి మచిలీపట్నాన్ని మణిపూర్గా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎంతోమంది విశ్లేషకులు చెబుతున్నారు. 2 సంవత్సరాల క్రితం కోనేరు సెంటర్లో శాంతి ర్యాలీ జరిగినప్పుడు టీడీపీ, జనసేన, వైసీపీ ఈ 3 కూడా బీజేపీకి ఒత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో ఉండి వీళ్ళు ఈ మచిలీపట్నాన్ని మణిపూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లంకిశెట్టి బాలాజీ గారు ఆర్ఎస్ఎస్కి మచిలీపట్నం కేంద్రం, ఆర్ఎస్ఎస్ మచిలీపట్నం కేంద్రం, ఇక్కడి నుంచే మేము కార్యక్రమాలను కూడా చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ జనసేన పార్టీలో టౌన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గడ్డం రాజు గారు మీకు క్రైస్తవులు ఓట్లేశారు. పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఎక్కడెక్కడైతే మీకు ఎన్ని సీట్లు ఇచ్చాడో ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు ఓట్లు వేశారు, హిందువులు ఓట్లు వేశారు, ముస్లింలు కూడా ఓటేశారు. ఈరోజు మీరు మచిలీపట్నం టౌన్ అధ్యక్షులుగా ఆర్ఎస్ఎస్ అది ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ, దేశమంతా కూడా అనేకమైన వీడియోలు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తూ ఉంటే, ఒక పార్టీలో, ఒక ప్రజాబద్ధమైన పార్టీ, మీది బీజేపీ కాదు కదా, మత సంబంధమైన పార్టీ కదా. మీరు బీజేపీ అంటే పంతం గజేంద్ర గారు నేను అన్నాం, ఆయన బీజేపీ. పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నాం, చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నాం, వాళ్ళు పక్కా బీజేపీ. మీరు పట్టణ టౌన్లో మచిలీపట్నం సంక్షేమం సంఘం ఉంది, 100 బంధువులు ఉన్నారు. ఒక ఇన్ఛార్జ్ అయితే నేను మాట్లాడేవాడు కాదు. ఆ జనసేన పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని 3. కానీ రేపు ఏ మొఖంతో మా దగ్గరకు వచ్చి చోట్లు అడుగుతారు? మీరు రాగలుగుతారా? ఆర్కే గారు కానీ మీరు కానీ మా చర్చిని రాగలరా? రాణిస్తామా? మసీదులు కానీ చర్చిలు కానీ రాణిస్తామా? సెక్యులర్, సోషలిస్ట్ పదాలు తీసేయాలని చెప్పి మీరు ఆ మీటింగ్లో పాల్గొన్నారా? హైందువులు మనోభావాలు గాయపడితే సహించేది లేదంటున్నారు. ఏ క్రైస్తవులు మనోభావాలు గాయపడితే మేము సహించుకోవాలా? ముస్లింలు మనోభావాలు గాయపడితే మేము సహించుకోవాలా? యేసు ప్రభుని రోమా సైనికుడు పుట్టాడంటే మేము మాట్లాడకూడదా? మరియమ్మ వేసి అంటే మేము మాట్లాడకూడదా? అసభ్యకరమైన విధంగా మాట్లాడే ఎన్నో వీడియోలు ఉన్నాయి. మేము అవన్నీ విని మానసికంగా, ఆధ్యాత్మికంగా మేము బాధపడుతూ ఉండాలా? మీ హైందువులకి ఈ మనోభావాలు గాయపడేటి ఎవడు మాట్లాడాడు? లేని మాట్లాడారా?
ఉన్నాయే మాట్లాడారు, చరిత్రలోనే మాట్లాడారు. మాకు బైబిల్లో లేని, చరిత్రలో లేని ఆపాదించి యేసు ప్రభుని, మరియమ్మని నోటుకు వచ్చినట్టు భయంకరమైన పచ్చి బూతులు తిట్టి పాస్టర్ల భార్యల్ని, పాస్టర్ల పిల్లల్ని నీచాతి నీచంగా తిడతా ఉండే, అసభ్యకరంగా తిడతా ఉండే, మా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆ మణిపూర్ని తగలబెట్టేసి చేసినట్టు మచిలీపట్నంలో చేయడానికి చూస్తే మేము ఊరుకుంటామా? వీళ్ళు చెబుతారు కదా, క్రైస్తవులు చాలామంది చెబుతారు కదా, మేము నిద్రపోతున్న సింహాలని. నిద్రపోతున్న సింహాలు లెగుస్తాయి, ఒకసారి లెగుస్తాయి. మాకు క్రైస్తవులకు మనోభావాలు లేవా? కాబట్టి పాస్టర్లారా, క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, సెక్యులర్ హైందవ సోదరులారా, మీరు కట్టర్ హిందువులు ఉన్నారు కదా, మీరు మాట్లాడబాగండి. హైందవ శంకరామ అనండి, జై శ్రీరామ్ అనండి, భారత మాతకు జై అనండి, ఆవు మొత్తం తాగాలి, ఆవు పేడ తినాలి, ఈ దేశం హిందూ దేశం అని, హిందూ దేశం పేరు మార్చేయాలని, కాషాయ జెండానే పార్లమెంటు మీద ఎగరేయాలని, రామరాజ్యం రావాలని, మాకు సపరేట్ రాజ్యాంగం కావాలి, మనుధర్మశాస్త్రం కావాలి అనుకునే ప్రతి కట్టని హిందువుని మేము కోరుకునేది ఏంటంటే, మీరు మాతో మాట్లాడబాగండి, చెప్పండి. మేము క్రైస్తవులు, మేము పొరపాటు మీ షాప్కి వస్తే మాది కట్టర్ హిందువుల షాప్ అండి అన్న, మీ దగ్గర మేము కొనం, మీ దగ్గర టిఫిన్లు చేయం, మీ దగ్గర వ్యాపారాలు కొనం. క్రైస్తవ సోదరులారా, దళిత సోదరులారా, మీరందరూ కూడా ప్రతి ఇంట్లో మీరు వ్యాపారం పెట్టండి. కొబ్బరి బొండాల కొట్లు పెట్టండి, కూరగాయల కొట్లు పెట్టండి, మటన్ కొట్లు పెట్టండి, చికెన్ షాపులు పెట్టండి. మీ గ్రామాల్లో మీరే కొనుక్కోండి. ఇప్పుడు అనేక గ్రామాల నుంచి పక్క గ్రామాలకు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర కొనబాగండి. ప్రతి ఇంట్లో చిన్న చిన్న కూరగాయల కొట్టు పెట్టేయండి, పర్వాలేదు. కూరగాయల కొట్లు, కొబ్బరి బొండాల కొట్లు, చేపలు వ్యాపారాలు చేయండి. వాళ్ళ ఇళ్ళ అద్దెలు కొండబాగండి. ఈ కట్టర్ హిందువులు ఇళ్ళ అద్దెలు కొండబాగండి. వాళ్ళ ఇళ్ళ పక్కన స్థలాలు కొనబాగండి. వాళ్ళ ఇళ్ళ పక్కన ఇళ్ళు కట్టుకుని ఉంటే అమ్ముకొని మీరు ప్రశాంతంగా సెక్యులర్ హిందువుల పక్కన ఉండండి, సెక్యులర్ ముస్లింల పక్కన, సెక్యులర్ క్రైస్తవుల ఇళ్ళ పక్కన ఉండే, మనం భారతీయులు అనుకున్న వాళ్ళ పక్కన ఉండండి. వీళ్ళ పక్కన ఉండబాండి. మీరు కట్టర్ హిందువులు అంటున్నారు చూసారా, మెడకి ట్యాగ్ వేసుకున్నారు కదా, వేసుకొని నేను హిందూ మతం కోసం, సనాతన ధర్మం కోసం సావటానికైనా చంపడానికైనా సిద్ధపడేవాడు. మీరు సావద్దు, ఎవరిని చంపవద్దు. మీరు సావబాగండి, ఎవరిని చంపబాగండి. మీ బతుకు మీరు బతకండి, అవసరమైతే అడగండి. మేమందరం కూడా సనాతనులము, హిందువులము, హిందూ గుళ్ళు మాకు అసలు మేమందరం కూడా కలిసి ఉంటామని చెప్పి మీరందరూ కలిసి ఉండండి. క్రైస్తవులతో కలిసి ఉండబాగండి, ముస్లింలతో కలిసి ఉండబాగండి, వాళ్ళ ఏరియాలో ఉండబాగండి. వాళ్ళు కనిపెట్టినవి కూడా ఏం వాడబాగండి. ట్రైను క్రైస్తవులు కనిపెట్టిందే, కారు, హెలికాప్టరు, విమానం, నువ్వు చేసే ఇస్త్రీ పెట్టి కానించి ఫ్యాన్ కానించి ఏమి మీరు వాడబాగండి. ఒకవేళ సిగ్గు లేకుండా వాడుకుంటూ వచ్చిన ఇబ్బంది లేదు, మేము క్షమించేస్తాం, వదిలేస్తాం. మీరు మాత్రం దయచేసి నాతో ఇప్పటికీ మాట్లాడతారు కట్టర్ హిందువులు. హైందవ శంకరావు ఫ్లెక్సీలు వేసుకుంటారు, ఫోన్లో జై శ్రీరామ్ అనే నినాదాలు పెట్టుకుంటారు, నడుస్తానే జై శ్రీరామ్ అని అడుగుతారు. అరుచుకోండి, ఏం పర్లా, మాతో మాట్లాడతాం మానేయండి. మీకు మాకు పడదో. మీ దేవుడు అంటే మాకు ఇష్టం లేదు, మా దేవుడు అంటే మీకు ఇష్టం లేదు. మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం. మా దేవుడు మీకు చెడ్డ దేవుడు, మీ దేవుడు మాకు చెడ్డ దేవుడు. దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు చూసుకుంటారు, ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఎవడైనా సరే నువ్వు భారత రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు బతకాల్సిందే. నువ్వు భారత రాజ్యాంగం వద్దన్నావా, నీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతాం, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి ఎవడైనా సరే భారత రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, తరివేస్తాం, గుర్తుపెట్టుకోండి. తరివైపోతే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందే. రాజ్యాంగంలో ఆర్టికల్స్ తీస్తాక మీరెవర్రా, ఎవరిచ్చారు నీకు అధికారం? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఎవరిచ్చాడు మీకు? ఆడ సావర్కర్ గాడు ఒక సోమరపోతు కుక్కాడు, అటు సోమర ఎదవ సోమరపోతు కుక్కాడు, మనిషి పుట్టకు కాదాడు. అని అండమాన్ జైలు అయితే అండమాన్ జైల్లోంచి పుస్తకాలు రాసి దేశాన్ని ఆయన చేశాడు.
సోమరోడు చివరాఖరి బతకలేక పెన్షన్ రాయించుకున్నాడు. ఈ దేశం పేరు మారుతాడంట. ఆడి బాబు ఆడి తాత సంపాదించింది కాదు ఇది. ఇదేమి ఎకరం పొలం 2 ఎకరాలు కాదు, ఇది దేశం. ఇది ఈ దేశాన్ని ఈ మండలాన్ని దేవుడిచ్చాడు. ఏ దైవం ఇవ్వాల, ఏ సైతాన్ని ఇవ్వాల, ఏ క్షుద్ర శక్తులు ఇవ్వాల, ఏ నాగసాధువులు అఘోరాలు ఈ బాబాలు ఈ అదృశక్తులతో మేము ఈ నవగ్రహాలు నాదేళ్ళు ఉండి అని చెప్పని పిచ్చి పిచ్చోళ్ళు ఎవరు కూడా ఈ భూమిని ఒక ఇసుకరేణు కూడా సృష్టించాల. సృష్టికర్త ఇచ్చాడు ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని. ఆయన యేసుప్రభు. మా ఇష్టం, మాకు యేసుప్రభే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. నీ మనోభావం ఎందుకు గాయపడుతుంది? నువ్వు ఇంకో దేవుడు ఉంటే చెప్పుకో, నువ్వు ఆరాధించుకో. నాకు యేసుప్రభే దేవుడు, క్రైస్తవులందరికీ యేసు మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. యేసు మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడు లేడు 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 100 సార్లు మాట్లాడతాం, 1000 సార్లు మాట్లాడతాం. నీ మనోభావం ఎందుకు గాయపడింది? యేసు దేవుడైతే మా దేవుడు కాదా అని అంటే, మీ దేవుళ్ళు కాదని చెప్పి మేము అన్నావా? మీకు దేవుళ్ళు మీకు అవుతారు, మాకు కాదు. మాకు దేవుడు ఒక్కడే. మీ దేవుళ్ళు మీకు దేవుళ్ళే, ఎవడ కాదా? అట్లా 3 దేవుళ్ళు 3 దేవతల్లో యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పి పూజారులు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. మాంత్రికులు ఎంతోమంది పూజారులు. సామవేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది, స్కంద పురాణంలో ఉంది, మత్స్య పురాణంలో ఉంది యేసు నిజమైన దేవుడు అని పురాణాలు చెబుతుంటే నువ్వు నమ్మపో. యేసు మాత్రమే దేవుడు అని చెప్పుకునే అధికారం నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 25 ఇచ్చింది. నాకు నచ్చిన దేవుడు నేను ఆరాధిస్తాను. నువ్వెవడు నా యేసుప్రభుని నమ్మకుంటే వీల్లేదంటాకి? యేసుప్రభు నమ్ముకుంటే రిజర్వేషన్ వర్తించదంటాకి మీరెవర్రా? ఆ నెహ్రూ ఎవడో, ఆ ఇందిరాగాంధీ ఎవరో, ఈ మోడీ ఎవడో? నా ఇష్టం వచ్చిన దేవుడు నేను ఆరాధించుకుంటా. భారత రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. కాబట్టి మచిలీపట్నంలో అందరూ బంధువులారా, ఈ పిచ్చోళ్ళు చాలామంది తయారయ్యారు. పిచ్చోళ్ళు చాలామంది తయారయ్యి ఈ దేశం హిందూ దేశం అంటారా మాట్లాడుకుంటారు. పిచ్చి కదా రాబోదు మీకు. ఈ దేశం హిందూ దేశం కూడా చెప్పాడు నీకు. హిందూ అసలు మతమే కాదు. మా హిందూ మతం ప్రమాదంలో పడింది. ఏం ప్రమాదంలో పడింది? ఇప్పుడు ఎవరికి నష్టమైంది? ఏం ప్రమాదంలో పడింది? యేసుప్రభు నమ్ముకున్నారు, నీకు వచ్చిన నష్టం ఏంటి? అందరూ హిందువులందరూ యేసుప్రభు నమ్మేసుకుంటారు, నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు గుళ్ళో పూజారివా? నువ్వు గుళ్ళో పూజారివా? నీకు కానుకలు పోయినా? యేసుప్రభు నమ్ముకుంటే నష్టం ఏంటిరా? ఇప్పుడు ఆడు దొంగ బోధకుడు, కానుకలు దశమ భాగాలు తీసుకుంటాడు. ఆడు దొంగ బోధకుడితే నీకేం నష్టం రా? నీకేం వచ్చింది? తెగులు ఏం పోయే రోగం వచ్చింది నీకు? ఆడు దొంగ పాస్టరే, ఈ డేరా బాబలే. ఆ డేరా బాబుల సంగతి, దొంగ పాస్టర్ల సంగతి మీకెందుకురా? పిచ్చి ముందా, పిచ్చి కుక్కలాగా తయారయ్యారు. నీకు ఇంటికి వెళ్తే తింటాకుండదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా రెక్కలు ముక్కలు చేసుకుని రెక్కాడిదా కానీ డొక్కాడిని బతుకు. నీ తిండి కోసం నువ్వు సంపాదించుకోరా? లేచిన కాడి నుంచి దేశం అంటావు, కాషాయ జెండా అంటావు, జై శ్రీరామ్ అంటావు, భారతమాతాజీ అంటావు, ఆవు పేడ తినమంటావు, ఆవు ముత్ర తాగమంటావు. ఏం పిచ్చరా మీకు? వీళ్ళకి పిచ్చి పట్టిందంటే అనుకోవచ్చు. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఆ మోడీ గాడి కానించి వీళ్ళందరికీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఓట్ల కోసం ఆడతారు. నీకెందుకురా? హిందూ క్రిస్టియన్ ముస్లిం మన అందరం కలిసి ఉందాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని. హిందువుల పిల్లల్ని ముస్లిం చేసుకుంటున్నా, ముస్లిం పిల్లల్ని క్రైస్తవులు చేసుకుంటున్నా, క్రైస్తవుల పిల్లల్ని హిందువులు చేసుకుంటున్నా. ప్రేమకు కులం ఎక్కడ ఉందిరా? ప్రేమకే మతం ఎక్కడ ఉంది? పిచ్చి కాకపోతే మీరు మనుషులు కాదురా, మీరు నరరూప రాక్షసులు, సర్పాలురా మీరు, దయ్యాలు. మారండి. మారపోతే మీ బతుకు మీరు బతకండి. మాకు సపరేట్గా మా హిందువులు అందరూ ఒక గేరే ఇచ్చేమని అడుగు. కట్ట హిందువు కదరా నువ్వు? అడుగు. మా మధ్యలో ఉండబాకు, మాకు ఇల్లు బాకు. నువ్వు చెప్పు, నువ్వు ఓపిక చెప్పేసేయి. చాలామంది కొంతమంది అంటే యథార్థం చెబుతున్నారు, మేము క్రైస్తవులకి ఇల్లు ఇవ్వండి అంటున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు పాలుతారు, ఉన్న ఓపెన్ చెబుతున్నారు. మీరు ఎందుకు మాతో మాట్లాడతారు? ఇవ్వండి, క్రైస్తవులకి ఇవ్వండి, దళితులు ఇవ్వండి. కానీ బాబు, దళితులు మీరు మీ వాళ్ళకి మీరు ఇల్లు ఇచ్చుకోరా? మాదిగలకి ఇచ్చుకోరు, మాళ్ళకి ఇచ్చుకోరు, క్రైస్తవులకి ఇచ్చుకోరు. ఈడిస్తాడాడు, నన్ను రారా, నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను చంపేసి, నన్ను మానసికంగా వేధించేసి అని చెప్పి ఈడిస్తాడు. ఆ కట్ర ఎందుకు ఎత్తాడు? ఆడికి ఎందుకు? ఆడికి డబ్బులు ఉంటే చాలు. వీడికి ఈ దొంగ క్రైస్తవుడికి, ఈ నకిలీ పాస్టర్కి వీడికి డబ్బులు ఉంటే చాలు. అరే మీరు ఏం పాస్టర్రా? మీరు ఏం క్రైస్తవులరా? ఆడి కట్ర హిందూ అన్నాడు, ఎందుకు ఎత్తున్నావు ఆడికి ఇల్లు? నీ క్రైస్తవుడికి నువ్వు ఇవ్వదు, దొంగ పిచ్చి కుక్క. అరే మీరు క్రైస్తవులు ఈ పాస్టర్లో ఎందుకు ఎత్తున్నారు వాళ్ళకి ఇల్లు? ఎందుకు
ఎందుకు ఇస్తున్నారా మీరు కుక్కలారా? మీరందరూ ఇల్లు ఖాళీ చేయించేయండి, రాళ్ళే ఖాళీ చేయించేయమని. నీకు ఇవ్వట్లా సిగ్గు శరం లేదురా మీకు? తిండి పందుల్లాగా తినటం, ఆ బైబుల్ని అడ్డం పెట్టుకుంటాం, ఆ యేసుప్రభుని అడ్డం పెట్టుకు బతికేస్తున్నారు కుక్కల్లారా. నవీన్ మెట్ల కాలనీ 7 ఎకరాలు డీ ఫారం కింద గవర్నమెంట్ ఆర్డీఓ కలెక్టర్కి అప్లికేషన్ పెడదాం, పట్టండి. ఎంతో చెప్పనండి గవర్నమెంట్ రేటు, కొనుక్కుందాం తలా 100 రూపాయలు వేసుకొని. వైసీపీలో వచ్చి మేము ఇచ్చామంటారు. ఎవరు ఇచ్చారు? మీ ఇళ్లలో తీసుకొచ్చి ఇచ్చారా? 7 ఎకరాలు నువ్వు కొనిచ్చావా? వీళ్ళు వచ్చేసాం మేము రోడ్డు వేపించేస్తాం, వ్యాన్ కట్టిచ్చేస్తాం అని చెప్పి తాళాలు వేసేస్తారా? ఏంటి మీ పెత్తనాలు మా మీద, శ్మశానాల మీద, మా చర్చిల మీద, మా మీద ఏంట్రా మీ పెత్తనాలు? పిచ్చాను పట్టిందా? ఎర్రగడ్డ మెంటలాసిపోతే పుండు మొత్తం దరిద్రులారా. క్రైస్తవులకి పార్టీలకి ఏం సంబంధం మీకు ఎక్కడ సిగ్గులేదు? యూపీఏ పాస్టర్లకి, ఐసీసీ పాస్టర్ మీకు ఎక్కడ సిగ్గులేదు? కాబట్టి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. నాకెందుకులే అని మీరు ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. దేవుడు చూస్తా ఏం ఊరుకోడు. 2019లో ఏ విధంగా అయితే కరోనా వచ్చిందో లక్షల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి కరోనాను పంపించక ముందే మారండి క్రైస్తవులు, ముందు మీరు మారండి. ఆ నవీన్ మెట్ల కాలనీలో 7 ఎకరాలు శ్మశాన భూమి డబ్బులు పెట్టి కొనండి. మీ దగ్గర డబ్బులు లేవా? ఏం చేస్తున్నారు డబ్బులు? ఏ దేవుని సేవ నిమిత్తం ఒక శ్మశాన భూమి కొనలేకపోతున్నారా మీరు? ఏంటి అడుక్కుంటాం? ఈ భిక్షాటన ఏంటి? దరిద్రులారా, ఏంటి అడుక్కుంటాం? ఏ వ్యాన్ కొనలేకపోతున్నారా? ఒక రోడ్డు ఎపిసోడ్ రోడ్డుకి ఎంత అవుతాయి డబ్బులు? వ్యాన్కి ఎంత అవుతాయి? ఏంటి వాళ్ళకి వెళ్ళి కాళ్ళ దగ్గర పట్టుకున్నాక వాళ్ళు కాళ్ళ బేరం ఏంటి? వీళ్ళు పెత్తనం శ్మశానాల మీద, చర్చిల మీద, మా క్రైస్తవుల మీద ఏంటి పెత్తనాలు? కలెక్టర్ పట్టించుకోడు, ఎస్పీ పట్టించుకోడు, ఈ పోలీసు పట్టించుకోరు, రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. ఎందుకంట మాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, ఆయన మా మద్దతు ఉపసంహరించుకుంటాడంటే ఉపసంహరించుకోడు. నితీష్ కుమార్ ఏదో ఆశపడ్డాం, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఏ మద్దతు ఉపసంహరించుకోవచ్చు కదా. నువ్వే ప్రధానమంత్రి, నువ్వు ఒక అసమర్థుడివి, చేతగానుడివి, చదువులేనుడివి, మూర్ఖుడివి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది. నువ్వు ఒక గోత్ర రైల్లో ఎంతోమంది చంపేసిన నరహంతుడివి. నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నువ్వు పనికిరావు మోడీ, నువ్వు పనికిరావు, నువ్వు తప్పుకో. అసలు బీజేపీ అసలు మత ఉగ్రవాద పార్టీ, అది అసలు పనికిరాదు. ఇండియా కూటమి మేము మద్దతు ఇస్తున్నాం అని కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని పక్కన పెట్టింది. సోనియా గాంధీ అడుగు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. రాహుల్ గాంధీ గారు, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు కూర్చొని మాట్లాడి ఈ దేశాన్ని కాపాడచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే స్వార్థమా? మీరు మీ తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలా? ఏం చేస్తారు? నమో గారు వచ్చాడు, నమో గారి సింహం నరేంద్ర చంద్రబాబు. ఏంటిదండి ఇంత అవమానకరమైన పరిస్థితులు? ఎందుకు మీకు ఇంత రోషం, పౌరుషం, ఇంత మేధావి? 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అలా బతికించుకుంటూ వచ్చి ఎంతోమంది ఆంధ్రులు ప్రశంసలు అందుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మీకు ఇంత పేరుంటే మీ పేరుని మీరే ఎందుకు అట్ట చెదరగొట్టుకున్నారు? ఎందుకు అట్ట తుడిచేసుకుంటున్నారు మీ పేరుని? చంద్రబాబు నాయుడు గారు అడగరా? భారత రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ పేరు తీసేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? ఎంతమందిని కల్పిస్తారు మీరు? ఎంతమందిని చంపిస్తారు? రేపు రోడ్ల మీదకి వచ్చేస్తారు. క్రైస్తవులు మేమందరం రోడ్డు మీదకి వస్తాం. ఎంతమందిని ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ మీ తుపాకులు అన్నీ తీసుకొస్తే ఎంతమందిని కలుపుతారు మీరు? రోడ్ల మీదకి వస్తే మీకు ల్యాండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు
మీరు కంట్రోల్ చేయగలరా? దేశ విధులు పారిపోతారు. బంగ్లాదేశ్ ప్రధాని దేశ విధులు పారిపోయినట్టు ఆ మోడీ గారితో పాటు మీరు కూడా పారిపోవలసి వస్తుంది. పారిపోతారు, ఊరుకోరు. ముఖ్యమంత్రి ఇళ్ళనే, ఎంపీలనే, ఎమ్మెల్యేలను ముట్టడిచ్చేస్తారు క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు. అంత దాకా తెచ్చిపెట్టుకోకుండా రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడండి. మొట్టమొదటిగా ఏమైనా కానీ జగన్ రెడ్డి స్పందించాడు. మానవత్వం ఉంది, పశ్చాత్తాపడ్డాడు. అరే మన భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఏ భారత రాజ్యాంగం తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాను, మాజీ ముఖ్యమంత్రి అయ్యాను. ఆ భారత రాజ్యాంగాన్ని ఈరోజు లేకుండా చేయాలని చూస్తున్నారు. కాబట్టి మరలా మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం. యథార్థంగా ప్రజాక్షేత్రంలో యథార్థంగా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా, బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరిపితే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతానంటూ ఒక నమ్మకం కుదిరింది ఈరోజు. ఎందుకంటే నేనే వేస్తా ఖచ్చితంగా. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి మాట ఇచ్చి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పక్కాగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతా, పక్కాగా జాయిన్ అయిపోతా, డౌట్ లేదు. ఇక 100% జాయిన్ అవుతా. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఈ రోజు వరకు నేను పార్టీలో లేను. గతంలో ఉన్నాను, లేనట్లేదు కానీ ఉన్నాను. కానీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపితే నేను ఏ పార్టీలో ఉన్నానని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మీరు వచ్చి ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరపాలన్నా మీ పార్టీకి మద్దతు ఇస్తా. భారత రాజ్యాంగం వద్దనుకున్న వాళ్ళకి మీకు డిపాజిట్ లేకుండా చేసేస్తాం. ఎవడైనా సరే మీరు ఏం చేసినా వెనకేసుకొస్తావా? మీరు నేరాలు, ఘోరాలు ఏం చేసినా వెనకేసుకు రాలేముగా. వెంటేసుకొస్తాం. తెలివిగల్లోలే, మేధావులే. మా చర్చలు కూలిపోయి చేసేస్తే కూడా వేసేస్తామా? మాకు మత స్వేచ్ఛ లేకుండా కూడా మీకు వేసేస్తామా ఏంటి? కూటమి ప్రభుత్వానికి వేస్తామా? మీకు తాత్కాలికంగా జడ్పీఎస్సీ క్యాడరు, ఈ కేంద్ర బలగాలు, ఈ పోలీసు వాళ్ళు చేతులు పెట్టుకొని మీకు కొంతమంది సైకో బ్యాచ్ని ఉత్తరప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి దించేశారుగా. ఈరోజు మచిలీపట్నం ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ మోడీ గారు గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ బందర్లో. చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అది దాటితే ఊరు దాటి వెళ్ళపాండి. పాస్టర్లో మీరు ఏదైనా స్వార్థ సభలకు వెళ్ళి వచ్చేప్పుడు 10 మంది కలిసి వెళ్ళండి. జేబులో కారపొడి పెట్టుకోండి, మిరియాల పొడి పెట్టుకోండి. మీరు మీ మీద దాడి చేస్తే వాళ్ళ కళ్ళలో కారం కొట్టి తప్పించుకోండి, వెంటనే తప్పించుకోండి. ఏదో రకంగా బళ్ళ మీద మీరు బయట పెట్టుకోండి. మీరు అక్కడి నుంచి ఫోన్ చేస్తే, పోలీసు వాళ్ళు ఫోన్ చేశారనుకో, పోలీసు వాళ్ళే పంపిస్తారు ఇంకో కొంతమంది ఉగ్రవాదుల్ని. జాగ్రత్త, పోలీసు వాళ్ళు ఏం భద్రత ఇవ్వలేరు. వాళ్ళే పంపిస్తారు. అవసరం తాళ్ళే వచ్చి నిన్ను కొడతారు అక్కడ. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉండవు కదా. మణిపూర్లో అట్టాకి చంపేశారు. పోలీసు వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిపి మైతీల్ని వెనకేసుకొని, కొంతమంది ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు వెనకేసుకొని కుక్కీల్ని, నాగాల్ని చంపేశారు, ఇళ్ళు ధ్వంసం చేశారు. అటువంటి పరిస్థితి మచిలీపట్నం రాబోతుంది. మీ చర్చీలకు వస్తే ఎవడన్నా వచ్చి దౌర్జన్యం చేస్తే, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటే ఆ ప్రైవేట్ పట్టుకు తిప్పోతలు పడేసి లేత పట్టుకు కొట్టేయండి, దెబ్బ చచ్చిపోతారు. కేసు కూడా ఉండదు. మీ మహిళలకి బేటీ బచావో బేటీ పడావో అన్నాడు కానీ ఇటు మోడీ గారు ఏమి ఓడాడు. ఆడు ఒక నరరూప రాక్షసుడు. మీ భద్రత మీరు కాపాడుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు, ముస్లింలు మీ చర్చిల మీద దాడి చేయడం, గుళ్ళ మీద దాడి చేయడం, గుళ్ళ మీద కూడా దాడి చేస్తారు ఈ పిచ్చుకొక్కలు, సైకోలు. రంగరాజన్ గారి మీద దాడి చేయలేదా? ఆడు వీరరాఘవరెడ్డి అనేవాడు నవగ్రహాలు అంటే ఆడ ఆధీనంలోనే అంట. ఈడే మోడీ గారి ఆధీనంలో ఉన్నాడంట. వీళ్ళందరూ మోడీ గారి ఆధీనంలో ఉన్నారంట. నవగ్రహాలన్నీ ఆడ ఆధీనంలో ఉన్నాయంట. ఆడెవడో ప్రసన్న కుమార్ అనేవాడు చర్చిల మీద ఫిర్యాదు చేయటం, ఆ చర్చిల మీద సమగ్ర దర్యాప్తు చేయమని అంటాం, పర్మిషన్ లేని చర్చిలు కూల్పించేయటం. ఆడు మోడీ గారు చేస్తున్నాడు. అరే మోడీ గారిని మా ప్రశ్నించులో మీరేం మంత్రులు, మీరు మాకు అవసరమా? మీరు తప్పుకోండి, మీరు పనికిరారు. మీకు తెలుసు మోడీ లేకపోతే మీరు గెలిచేవాళ్ళా? చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచేవాడువా? పవన్ కళ్యాణ్ నువ్వు గెలిచేవాడువా?
మోడీ గారు మొహం చూసి వేసారంట నీకు ఓట్లు. రేపొద్దున మీకు కూడా ఎవడు టికెట్లు ఇవ్వడు, మొత్తం మోడీ గారు ఇస్తాడు, టికెట్లు కూడా ఇచ్చేస్తాడు, అందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు. జనసేన టీడీపీలు అందరూ బీజేపీలోకి వెళ్ళిపోయి వేసేస్తారు. మీకు ఎట్టగా లేదంట, మీకు ఫేస్ వాల్యూ లేవు, మీకు ఓట్లు లేవు అంటే మీకు ఎవడు వేయడంట. మోడీ గారిని చూసే వేసారంట. 163 సీట్లు ఇచ్చేసాడంట మోడీ గారి వల్లే. రేపు ఆంధ్ర తెలంగాణ మొత్తం బీజేపీ అవుద్ది. ఎందుకు బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తే మేమే ఊరుకోం, ప్రభుత్వానికి మేము సహకరించాం, పోలీసు వాళ్ళకి సహకరించాం. బీజేపీ కానీ మళ్ళీ ఈవీఎంలు మోసం చేసి భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మం చేస్తాం, మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోం. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మన దక్షిణ భారతదేశం, మన దక్షిణ భారతదేశం, మన నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో వాళ్ళందరూ కూడా దేవుళ్ళంట. దక్షిణ భారతదేశం అందరూ దయ్యాలంట, వీళ్ళు రాక్షసులు, వాళ్ళ దేవతలంట. మరి ఈ కూడా చెబుతున్నారు కదా, ఎంత మ్యాటర్ జరుగుతుంది, ఎంత దౌర్జన్యం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అన్ని రంగాల్లో. ఆడు వెళ్ళాడు, ఏదో దేశం వెళ్ళాడు మోడీ గారు, వెళ్ళి అన్ని రంగాల్లో ముందుకు వచ్చేసిందంట. గ్రేకు ఏఐ టెక్నాలజీతో మాట్లాడతారు కదా, ఆడు హిందీలో మాట్లాడుతుంటే కన్వర్షన్ చేసేసి ఇంగ్లీష్లోకి అట్లా ట్రాన్స్లేట్ చేసేస్తుంది. ఆడు బిల్డప్ ఇంగ్లీష్ వచ్చేవాళ్ళకి వాళ్ళు తప్పట్లు కొడుతున్నారు. అక్కడ టెక్నాలజీ ఉపయోగించుకున్నాడు. నగదు రహిత పరిపాలన మాకు వద్దు, డిజిటల్ ఇండియా వద్దు, కరెంటు మీటర్లో ఛార్జింగ్ కరెంట్ మీటర్ వద్దు, మేము బిల్లే కడతాం, టోల్ గేట్లు కట్టం. పైకి టోల్ గేట్ ఏంటి, ఇడ్లీ తింటే ట్యాక్స్ ఏంటి, కోత మిషన్ నాట్ల మిషన్ కొట్టే ట్యాక్స్ ఏంటి, మేము కట్టం. అడగండి, ఎందుకు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మేము ఎందుకు కట్టాలి? మేము మాకేం కల్పించారు ఇన్ని ట్యాక్సులు? ఏ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ స్మార్ట్ సిటీలు, ఏది పోర్ట్, ఏది రాజధాని, ఏది? ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి 3 రాజధానులు నాట, నువ్వు వచ్చాము అమరావతి అన్నావు, నువ్వు చేయవు, జగన్మోహన్ రెడ్డి చేయడు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని? ఆ మన్నం పెట్టదు, అడుగు తినవుదా? ఎందుకు మీరు మాకు అసలు మీరు ముగ్గురు మాకు వద్దు, చంద్రబాబును వద్దు, పవన్ కళ్యాణ్ మీకు వద్దు, జగన్ రెడ్డి వద్దు, మీ ముగ్గురు మాకు వద్దు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టిన దరిద్రాలు మీరు, మీ ముగ్గురు కూడా దరిద్రాలు. మీరు వెళ్ళిపోయా మోడీ గారి సంఖ్యకి అటు పసిపిల్లలాగా తయారైపోయారు. మీరు ఏడుతున్నారు అడిగెళ్ళి, చాక్లెట్ల కోసం, డబ్బుల కోసం ఏడుతున్నారు అడిగెళ్ళి. పిల్లల పరిపాలిస్తారా? పాలు తాగి పాకే పిల్లలు ఉన్నట్టున్నారు. మీరు చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది. అడిచ్చే చాక్లెట్లకి, అడిచ్చే డబ్బులకి ఇది ఎంతమందిని నాశనం చేసేస్తారు మీరు ముగ్గురు కలిపి. కొత్త గొప్ప ఈవీఎంల విషయంలో ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద కొద్దిగా అభిమానం కలుగుతుంది. మీరు మంచి చేస్తే మీకు మంచి చేస్తాం, మీరు చెడు చేస్తే మళ్ళీ మీకే చెడు చేస్తాం, మీకు ఓట్లేసి లేకుండా డిపాజిట్ లేకుండా చేసేస్తాం పెట్టుకున్నారు. ఈవీఎంలు అయితే రానివ్వం, చూస్తూ ఉండండి. అనవసరం ముందు స్పందించండి. స్పందిస్తే మీ మీద కనికరం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఎవరు కూడా ఫుల్ మెజార్టీ ఎవరికి ఇవ్వం, మీ ముగ్గురులో ఎవరికి ఇవ్వం. ఇక పవన్ కళ్యాణ్ గారికి అస్సలు ఇచ్చేది అసలు ఒక్క సీటు కూడా రాదు పవన్ కళ్యాణ్కి. ఎవరు ఇవి ఉన్నదల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద ఉంది తప్ప 3 పార్టీల మధ్యలోనే పోటీ తప్ప అసలు జనసేనకి లేనే లేదు. అసలు సమస్య లేదు, ఇవ్వం. ఎవరెవరు ఒక్క ఓటు కూడా పడదు. వేసుకుంటే మీ అభిమానులు మీకు వేసుకుంటారు. ఎంతమంది ఉన్నారు మీరు తక్కువే. కట్టర్ హిందువులు చాలా తక్కువ, కట్టర్ హిందువులు చాలా తక్కువ. నాకు తెలిసి 10% ఉండరు. మీరు చూసుకోండి అయ్యా, వెనక్కి తీరు చూసుకోండి, కట్టర్ హిందువులారా చూసుకోండి. నాకు తెలిసి మీకు పిచ్చే పట్టింది అనుకోండి. కట్టర్ హిందూ ఏంటి, కట్టర్ హిందూ ఏంటి, కట్టర్ ముస్లిం ఏంటి, కట్టర్ క్రిస్టియన్ ఏంటి? ఎందుకు ఆ కట్టరు? ఎందుకు నువ్వు ఆ మతం కోసం ఎందుకు నువ్వు అంత త్యాగం చేస్తా ఏంటి? ఈ మతం మాది ఎవడిచ్చాడు? నీ మతం కోసం నువ్వు ఎదుటి మతాన్ని ఎందుకు ధ్వంసం చేస్తావు? ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తావు? ఎవడిచ్చాడు నీకు అధికారం?
ఎవడిచ్చాడ్రా నీకు? పిచ్చి కుక్కలారా, సిగ్గు శరం లేదురా మీకు, సిగ్గు శరం లేదు మీకు. భారత రాజ్యాంగం ద్వారా నువ్వు ఉద్యోగం చేస్తా, నీకు బాధ్యత లేదు. భారత రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేవే, ఎంపీ అయ్యావు, మంత్రి అయ్యావు, ఆ భారత రాజ్యాంగం వద్దు అన్నావు. నువ్వు తల్లి పాలు తండ్రి తాగి తల్లి రొమ్ము గుద్దుతానికి నువ్వు ఏం మనిషిరా నువ్వు? ఓ తల్లి లేదు, చెల్లి లేదు, అసలు వరుసమైన బతుకులు. పశువులా తయారయ్యారు, పశుప్రాయులారా, దుష్టులారా, దుర్మార్గులారా, అన్యాసులారా, అక్రమకారులారా, మోసగాళ్ళారా, తిడతచ్చి తిట్టులేవు, దరిద్రులారా, అసహ్యులారా, నీచులారా. మీకంటే కుక్కలకు పందులు బెస్ట్. పందికి ఉపయోగపడద్ది, మీ దేవుడికి ఉపయోగపడదు. పెంట తీరే పంది దాన్ని చంపి కోసి తింటాక ఆహారం కింద పనికి వస్తుంది. పంది ఉపయోగపడదు, కుక్క కూడా ఉపయోగపడద్ది. రాజ్యాంగం వద్దన్నోడు మీరు ఎందుకురా? మాకు రాజ్యాంగం వద్దంటే మీరు మాకు అవసరంలా, తన్ని తరివేస్తా ఉంటారు పిచ్చి కుక్కలారా. ఆ మోడీ గాడికి భజన చేస్తూ ఉంటారు మీరు లేచిన కాంచి. ఈ దొంగ బోధకులతో చేస్తున్నామండి, దొంగ బోధకులు. ఒరే నీకేమైందిరా? ఒరే దొంగ పాదిరే, దొంగ బోధకుడు నీకేమైందిరా? యథార్థత లేదు నీలో, నీతి లేదు, నిజాయితీ లేదు, పచ్చి అబద్ధికుడు, మోసగాడిగురా నువ్వు. బైబిల్ అడ్డం పెట్టుకు బతుకుతున్నావు, బతలేక బడి పొంతులంటూ, బతలేక పాస్ అయ్యేవారు సిగ్గులేనోడా. ఈరోజు చర్చిలో ప్రార్థన చేసుకున్నామంటే, స్వార్థ సభలు పెట్టుకున్నామంటే, స్వేచ్ఛగా ఉన్నామంటే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యం తీసేసి రేపు మనుధరం చేస్తుంటే ఏం చేస్తావు నువ్వు? జై శ్రీరామ్, భారత మాతకి జై అని చెప్పి పూజ చేసేస్తావా? గర్భవాసి తీసుకుంటావు నువ్వు? అమ్మలారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తల్లులారా, బిడ్డలారా, ఈ దొంగ బోధకులు నమ్మబాగండి. వాళ్ళని దొంగ బోధకులు నమ్మబాగండి. ఈ నరకానికి పోతా, నిన్ను కూడా నరకాన్ని తీసుకెళ్తాడు. నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తున్నావు, వీడి పరలోకం కనీసం ఇక్కడన్నా సుఖపడుతున్నాడు వీడు. అడిల్లేమో పెద్ద ప్యాలెస్, నువ్వేమో రేగిళ్ళు ఉంటావు, నువ్వు అద్దె ఇంట్లో ఉంటావు, నీకు తింటాకుండదు. ఎలబాకి ఇట్టండి నీ గురించి భారత రాజ్యాంగం గురించి మాట్లాడిన పాస్టర్లకి చర్చిలకి ఎలబాండి మీరు అవసరమైతే. ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో చూసుకుని వెళ్ళండి. దొంగలారా, తెలిసి తప్పుడు పని చేస్తారు, మోసగాళ్ళారా. నీ డబ్బుల కోసం, నీ ఫారెన్ డబ్బు కోసం క్రైస్తవ సమాజాన్ని అమ్ముతాకు సిగ్గులేదురా మీకు? చాలా చాలా బాధగా ఉందండి. నాకెందుకు ఒంటరి పోరాటం ఎందుకు? ఎవరి కోసం మాట్లాడుతున్నా నేను? క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం, హైందువుల కోసం, దేశం కోసం మాట్లాడుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కనికరించు. వెంట ఎంత అభిమానం, పరువు, నీ పరువు తీసుకుంటావు, ఆంధ్రుల పరువు కూడా తీసేస్తున్నావు. రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు మాకు పౌర హక్కు లేకుండా చేసేస్తారా? మత హక్కు, మత స్వేచ్ఛ లేకుండా చేసేస్తారా? నీ ముఖ్యమంత్రి పదవి కోసం, లోకేష్ ముఖ్యమంత్రి చేయడం కోసం రాజ్యాంగాన్ని మార్పించి, మనుధర్మ వ్యవస్థను తీసుకొచ్చి, కుల వ్యవస్థను తీసుకొచ్చి, కుల వృత్తులు పెట్టేసి మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతారా? చూస్తూ ఉండండి. మీరు మారపోతే, భారత రాజ్యాంగం గురించి మాట్లాడపోతే, మీకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఇంత మొండికేసి ఉంటే ఫుల్ మెజార్టీ, అసలు డిపాజిట్ లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేస్తాం. పశ్చాత్తాపడి ప్రజల మీద ప్రేమ ఉండబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, డైరెక్ట్గా మాట్లాడదే కంటే ముందు ఈవీఎంలతో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే అప్పుడు ఆ పార్లమెంట్లో చట్టసభలు అడుగుపెట్టి ఆ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటాం అని చెప్పి తెలివిగా ఏం చేశాడు? ఇక బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాల్సిందే, ఈవీఎంల ద్వారా జరగడానికి వెళ్ళలేదు అని చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, క్రిస్టియన్, ముస్లిం, హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఏం చూడరు. ఇక రాజారెడ్డి రాజ్యాంగం చూడము మేము, మాకు అవసరంలా. భారత రాజ్యాంగాన్ని గౌరవించాడు, రాజారెడ్డి రాజ్యాంగం చూడడం, ఇక గతంలో దళితుల మీద దాడి జరిగి చూడడం, అవన్నీ కూడా మేము క్షమించేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేస్తాం, గ్యారెంటీ. మారండి, మారితే మంచిది. మాకు తెలుగుదేశం పార్టీ, అందుట్లో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ,
కేంద్రంలో ఈ కాంగ్రెస్ బీజేపీ నియంత్రణ హిట్లరు ముసలిన్ డిటెక్టర్ పరిపాలన మాకు వద్దు, వాళ్ళ నుంచి కాపాడుకోవడం కోసం అడిగా. రేపు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, అప్పుడు ఇక భూస్థాపితం అయిపోతుంది టీడీపీ. ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఆంధ్రుల రోషంతో, ఆంధ్రుల ఆత్మాభిమానంతో, ఆంధ్రులందరూ గౌరవంగా బతకడం కోసం స్థాపించిన పార్టీ అన్నారు కదా. రేపు మేము ఇదంటాం, ఆంధ్రుల రోషంతో, ఆంధ్రుల ఆత్మాభిమానంతో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుణ్ణి భూస్వామిని చేసే ఒక అద్భుతమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ ప్లేస్ దీనికి తీసుకొచ్చి పెట్టేస్తాం. మాట్లాడండి, మద్దతు ఉపసరించుకోండి. లేదంటే అసలు పైన దేవుడు కానీ కలగ చేసుకుంటే ఆ మద్దతు సంగతి ఏమో దేవుడు పంపిస్తే అసలు ఈ భూమి మీద ఎవడుంటాడో ఎవడుంటాడో తెలియదు. ఎన్నికల్లో పోటీ చేసి ఈ ప్రధానమంత్రిగానో ముఖ్యమంత్రిగానో ఇక తెల్లారితే ప్రమాణ స్వీకారం చేద్దామని ప్రపంచ దేశాల్లో ఎన్నో జరిగిన సంఘటనలు చెబుతున్నా. ఒక ముఖ్యమంత్రి గెలిచాడు, ఒక ప్రధానమంత్రి గెలిచాడు, రేపు ప్రమాణ స్వీకారం చేయాలి, ఈరోజు చచ్చిపోయాడు. మన బతుకు మనకు గ్యారెంటీ లేదు. పదవుల కోసం, డబ్బు కోసం ఇంతమంది లక్షల మంది జనాలు చంపేస్తాకి మీకు మనసు ఎట్ట ఒప్పుతుంది? ఆడెవడాడు మోడీ గాడు, ఎవడాడు మోహన్ భగవత్ గాడు, ఎవడాడు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలు, ఎవడిచ్చాడురా మీకు అధికారం? రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది, మీరు మొత్తం జైలుకి వెళ్ళిపోతారు. చాలామంది ఉరి తీసేస్తారా మిమ్మల్ని, దేశద్రోహుల కింద ఉరి తీసేస్తారు. మారండి, తగ్గండి దరిద్రులారా. భారత రాజ్యాంగం నువ్వు అసలు మనిషి పుట్టగా నీకు ఈ టీవీ ఛానల్ చెప్పడానికి కీలకు సిగ్గు లేదు. ఆ టీవీ ఛానల్ ముందు కూర్చొని మాట్లాడటానికి సిగ్గు లేదు వాళ్ళకే. టీవీ ఛానల్కి సిగ్గు లేదు, యాంకర్లకు సిగ్గు లేదు, ఆ యాంకర్ వానర్లకు సిగ్గు లేదు. దరిద్రులారా, దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చును గాక, మీ భార్యలు విధవరాళ్ళు అవుదురు గాక, మీ పిల్లలు అనాథలు అవుదురు గాక. మేము సావాలంటే మీరు బతకాలరా? మీరు రాజ్యాంగం మార్చేసి మాకు హక్కులు తీసేసి క్రైస్తవులు ముస్లిం సభ్యత మీరు డొల్లాడతారా? ఈ భారతదేశం అంతా పిచ్చి కుక్కలారా, దేవుడే సొత్త ఊరుకోడు. దరిద్రులారా, సిగ్గుసారం లేని బతులు. కాబట్టి క్రిస్టియన్ ముస్లిం హిందువులు మనందరం కలిసి ఉందాం, అందరి బంధువులు కలిసి ఉందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలుగుదేశం అని, బీజేపీ అని, టీడీపీ అని, వైసీపీ అని, సిపిఎం సిపి అని ఏ భేదం లేదు. ఎవడైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే మీరు ఎన్నికల్లో నామినేషన్ వేయండి, లేదంటే వేయటం అనవసరం. ఒక లేచినా కానీ ఇంట్లో బిక్కు కూర్చుంటే మీ ఇంట్లో కూడా మీకు ఓటు వేయరు. వేయకపోగా దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడండి దయచేసి. ప్రధానంగా మరొక్కసారి పదే చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు భారత రాజ్యాంగం గురించి మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని, మీ పార్టీ కార్యకర్తల్ని, మీ పార్టీ అభ్యర్థుల్ని, ఇన్ఛార్జీలని మా చర్చిలకు కానీ, సెక్యులర్ హిందువుల గుళ్ళకి కానీ, మసీదులకు కానీ రానివ్వము అని చెప్పి ఈ సోషల్ మీడియా సభావేది ముఖంగా చెప్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, మాకు క్రైస్తవుల్లో మా వాళ్ళు ఉన్నారండి, ముస్లింల్లో మా వాళ్ళు ఉన్నారు, నువ్వెవడో రా, నువ్వు చెప్తే సాగిద్దండి, నీ చర్చిలో నా మనుషులు ఉన్నారంటారు. వీళ్ళు ఉండే అదే చర్చిలో నీకు ఆశ్రయం ఇచ్చిన కూడా తరివేసేస్తాం. గుర్తుపెట్టుకో, ఎవడైనా సరే చర్చిలో కూడా గుర్తుపెట్టుకుంటారా, ఏ రాజకీయ నాయకుడు కూడా చర్చిలో అడుగు పెట్టనివ్వు. నువ్వు కానీ పిలిచావనుకో, అందరి ముందు మీకు ఒక్కొక్కడికి ఏ చర్చలు ఉన్నా సరే, టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, జనసేనలు ఎవరిని పిలిచినా సరే, ఎవడైతే పిలిచాడో ముందు ఆడిని తరివేస్తాం. అంతే, పిచ్చుకున్నట్టు కొట్టేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే. వీళ్ళు ఎవరిని కూడా చర్చిలు కానీ, మసీదులు కానీ రానటాకి లేదు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కులాలకు, మతాలు, పార్టీలకు అతీతంగా మీరు తిరగండి, కొంపలంబడి తిరగండి. మేము మాకే సంబంధం లేదు, చర్చిలకు వస్తే ఒప్పుకోం. మా క్రైస్తవులకి కొంతమంది దేశం ఉంటారు, వేస్తారు, మీకు పూజలు కూడా చేస్తారు. ఎలాంటి చర్చిలకు మాత్రం రాటాకి లేదు, మసీదుల మీద రాటాకి లేదు. పోనీ మసీదుల్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కార్పొరేట్ సీట్ల కోసం వాటి కోసం వస్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి.
ముస్లిం సోదరులారా మసీదులకి వెళ్ళి రాను బాండే, ఎందుకు నేను పండగలకి పిలిచి ఉన్నారు? ఏంటిది, ఎందుకు పిలుచుకున్నారు? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు అన్నారంట, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎవరు ఉండటానికి లేదు అన్నారంట. మంచిదే. మరి ఈరోజు భారత రాజ్యాంగం గురించి ఆర్టికల్స్ మార్చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడో? ఈవీఎంల గురించి కాదు, ఎందుకు మాట్లాడో? మోడీ ఏమైందిరా నీకు? ఎరా మైండ్ పోయిందా నీకు? మోడీ పిచ్చారు పట్టిందరా? ఏ రాజ్యాంగం ద్వారా అయితే నువ్వు ప్రధానమంత్రి అయ్యావో ఆ రాజ్యాంగాన్ని మారుతానంటే ఏంట్రా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేకపోతున్నాడు? ముస్లిం సోదరులు మీరు ఎందుకు అడగట్లేదు? వాళ్ళని అడగండి. ఏమైనా మా గురించి ఎందుకులేరా, మా శ్మశాన భూముల గురించి ఎందుకులేరా? మేము ఎట్ట చచ్చిపోయినా మేము చూస్తామా? చచ్చిపోయినప్పుడు మాకు గుళ్ళు గడి కట్టేస్తారేంటి? తొందర చంపేసేసి శ్మశానాలు వస్తే చాలా మాకు దరిద్రులారా. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా ఈ మాట్లాడాల్సిన ముందు ఏంటంటే రాజ్యాంగం మీద దాడి చేస్తున్నాడు మోడీ గారు, ఆర్ఎస్ఎస్. మీరు నిరసన తెలియజేయండి, ఖండించండి, ధర్నా చేయండి. మా గురించి మాట్లాడరా మీరు? మా నీకు భారత రాజ్యాంగం ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదా? నువ్వు మాజీ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం ద్వారా అవ్వలేదా? ఆడెవడాడు మోహన్ భగత్ వాడు ఎవడాడు? రాజ్యాంగం మారుతారా? మీకు బాధ్యత లేదా? రేపు రాజ్యాంగం మార్చేస్తే నువ్వు ముఖ్యమంత్రి ఎట్ట అవుతావు? నీకు ఓట్లు ఎవడేస్తాడు? ఏంటి భాషల మీద ఆంక్షలేంటి? వేసుకునే బట్టల మీద ఆంక్షలేంటి? దేవుణ్ణి మీద ఆంక్షలేంటి? ఆస్తుల మీద ఆంక్షలేంటి? మా ఇల్లు కూడా మాకు కాకుండా చేస్తారా మీరు? మా పొలాలు మాకు కాకుండా చేస్తారా? ఏంటిది దుర్మార్గం? అడగండి అందరూ కూడా. ముందేంటంటే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మోడీ అసమర్థుడు, చేతగానివాడు, కులోన్మాది, మతోన్మాది, మానవ రూపంలో ఉన్న పాము, దేశద్రోహి, భారత రాజ్యాంగాన్ని వద్దన్నోడు దేశద్రోహి కదా అని చెప్పి ఖండించండి. ఎవడైతే ఖండిస్తాడో ఆ పార్టీలో మేము మద్దతు ఇస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, లేత ఓడిచ్చేస్తాం. మీ 3 పార్టీలు ఉండి మీరు ఏదనుకుంటారేమో, మీరేదో కళ్ళకు అన్నారేమో. క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏమి లేరు, వీళ్ళు ఆలోచిస్తానికి లేదుగా. ఇప్పుడు పాల్ గారంటే పడదు, ఓఫీర్ గారంటే ఇష్టం ఉండదు. ఈ దొంగలు కదా వీళ్ళు, దొంగలుగా. వీళ్ళకి ఎట్టాగో దేవుడు దరివేస్తాడు. అరే నువ్వు పాల్ గారిని వద్దన్నావు, ఓఫీర్ వద్దన్నావు, వాళ్ళందరూ మీరు చచ్చిపోతారా? మీరు రోగాలు వచ్చేస్తారా మీకు గ్యారంటీగా? మాకు పాల్ గారు వద్దు, ఓఫీర్ గారు వద్దు, క్రైస్తవులు స్థాపించిన పార్టీ వద్దు. క్రైస్తవులు పరిపాలించడానికి ఇల్లేదు. క్రైస్తవుల్ని అఘోరాలు, నాగసాధులు, ఈ కులమాదులు పరిపాలించాలని కోరుకున్న మీ అందరూ కూడా ఎలక్షన్ ముందే చచ్చిపోతారా మీరు? దొంగ బోధకులారా, సిగ్గు సరైన బోధకులారా. ఏమైందిరా మీకు? ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేకపోతున్నారు మీరు? చిచ్చి బాధ అనిపిస్తుంది అండి, అసహ్యం అయిపోయి అనిపిస్తుంది. రోజు వాగి నా గొంతు నొప్పి వస్తుంది. ఎవడు స్వార్థం వాడిది. నరకానికి వెళ్ళిపోతారు మీరందరూ, నరకానికి వెళ్ళిపోతారా? అగ్ని ఆరదు, పురుగు సావదు. చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక అరుస్తారా? ఇక్కడ మమ్మల్ని అరిపించి నువ్వేం సుఖపడుతున్నావా? నువ్వేం తింటున్నావా సరిగ్గా తిండి? ఏంట్రా నీ పిచ్చి? ఎమ్మెల్యే ఏం ఉద్ధరిస్తావు నువ్వు? ముఖ్యమంత్రి ఏం ఉద్ధరిస్తావు నువ్వు? ఏంటి నీ పేరు? నీ పేరు మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే. ఎవడో చూస్తారా? కుక్కలు కూడా చూడలేదు. ఎవడు పట్టించుకున్నాడు మిమ్మల్ని? రాజకీయాలు మిమ్మల్ని ఎవడు పట్టించుకున్నారు? ఆశ్రయించుకున్న తిడతారు మిమ్మల్ని. పెద్ద గొప్ప ఏంటి? నువ్వు అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళొస్తే గొప్ప ఏంటి? ప్రజలకు నువ్వు మేలు చేస్తే నువ్వు గొప్పడు అంటారు. నీకు ప్రజలకి అన్ని వసతులు కల్పిస్తే నేను గొప్పడు అంటారు. పిచ్చి కోరికలు బతుకున్నప్పుడు ఉప్పు నీళ్ళు పేరు, చచ్చిపోయినాక దినం చేస్తాను, వారం చేస్తాం అంటారు. ఎందుకురా? బతుకున్న ప్రశాంతంగా బతకలేని మీ బతుకులేనా? సరే టైంకి తిండి ఉండదు, సరైన బట్టలు ఉండదు, సరైన ఇళ్ళు ఉండవు. లేచిన కాడి నుంచి ఒకటే గోల. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, తినేదిలే సచ్చేది. చదివి చివరాగర పేరు పక్కన బీటెక్, ఎంటెక్ పెట్టుకొని వృక్షాలు తొక్కుంటా, గడ్డాల మేసాలు పెంచుకుని వృక్షాలు తొక్కుంటా, మట్టి పిసుకుంటా, పొలం పాలు చేసుకుంటా, సరే తిండి తినలేక ఆరోగ్యాలు పాడు చేసుకొని బతుకంతా నరకమే కదా. నరకం బతుకుతా. అరే భారత రాజ్యాంగం నోటికై కాపాడుకోండి. బహుజన రాజ్యాధికారంగా మనందరం కూడా
అందరూ సమానంగా బతుకుదాం, సామాజిక న్యాయం కలిగి అందరికీ రాజకీయాల రిజర్వేషన్లు అందరికి వర్తించాలి, అందరికి భూములు ఉండాలి, అందరూ భూస్వాములు అవ్వాలి. ఎవడు కూలోడు ఉండటానికి వెళ్ళేది ఏంట్రా కూలోడు? నువ్వు అందరూ కూర్చొని పల్లకి మీద కూర్చుంటే మోసేదావంటే సిగ్గులేదా నీకు మాట్లాడతాకే? ఎందుకు కూర్చోంటావు నువ్వు పల్లకి మీద? నువ్వు ఎందుకు కూర్చోాలి? మేము మొయ్యటం ఏంట్రా? ఏం మనుషులరా మీరు? అసలు ఎవడు పల్లకి మీద కూర్చుంటాకి లేదు. అందరూ రాజులే, అందరూ ఎవడికాడే రాజు. భూములు జాతీయం చేయాల్సిందే, కుల నిర్మూలన జరగాల్సిందే, రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాల్సిందే, భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించిందే. ఈ కాకుండా ఉంటే మాత్రం ప్రజలు మీకు సహకరించరు. సివిల్ వార్ రాబోతుంది, అంతర్యుద్ధాలు రాబోతుంది, పోయేది మీరే. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మిమ్మల్ని అందరూ తరిమేస్తారు. ఈ దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం. ఇట్లు పేయల మధు జాన్సన్ భారతీయుడు, సామాజిక ఉద్యమకారుడు, స్వార్థికుడు, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు, దళిత గ్రస్తుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మచిలీపట్నం పోర్ట్ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్, ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పేయల మధు జాన్సన్. ఉంటా. నా కోరిక ఒకటే, మన మనుషులారే ఏకం కంటే ఇక నేను చెప్పగలిగింది ఇదే. మనుషులారే ఏకం కంటే అందరం కలిసి బతుకుతాం, హ్యాపీగా ఉందాం.